10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి 10 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాత్య భవన్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్లు కలిసి భారీ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ దేశంలోని వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం 22,000 కోట్లు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఇప్పటికీ రూపాయలు 4,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టుగా వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉన్న లారీలు, హమాలీలు కొరతను అధిగమించేందుకు జిల్లాలోని అన్ని రకాల రవాణా వాహనాలను కేవలం ధాన్యం సేకరణకే వినియోగించాలని, ఎవరైనా ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లర్లు కూడా సామాజిక బాధ్యతతో ప్రభుత్వానికి సహకరించి అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, తడిచిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీ నాటికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండకూడదని, ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో 3 జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.